పన్నీర్ కర్రీ మనం చాలా విధాలుగా ట్రై చేస్తాము. పాలక్ పన్నీర్ అని, లేకపోతే కాజు పన్నీర్ అని, చీజ్ పన్నీర్ అని, ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. బట్ ఈరోజు నేను వచ్చేసి డ్రమ్ స్టిక్స్ ములంకాడ పన్నీర్ కర్రీ చూపించిపోతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. డెఫినెట్గా చాలా అంటే ములంకాడ పన్నీర్ అన్నది మనం ఇంట్లో ట్రై చేయము, ఎక్కువ ఫంక్షన్స్లో అది తింటూ ఉంటాము. బట్ ఈరోజు నేను ములంకాడ పన్నీర్ కర్రీ చేశాను. ఎలా చేశాను చాలా ఈజీ ప్రాసెస్ మీకు చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా పన్నీర్ కర్రీ చేసేటప్పుడు పన్నీర్ని బాగా డీప్ ఫ్రై చేయకూడదు. బ్రౌన్ కలర్లో చూసారు కదా ఎలా చేశాను. జస్ట్ ఆయిల్లో వేసి జస్ట్ ఫ్రై చేసామా లేదా అన్నట్టుగానే ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. లేదు మాకు ఫ్రై వద్దు అనుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయితే అస్సలు చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ టమాటా అండ్ 2 మిరియాలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న పువ్వు, ననాస్ పువ్వు అంటారు కదా, చిన్నదన్నమాట, ఎక్కువ వేయలేదు, చేదు వస్తుంది. అండ్ 2 ఇలాచీస్, తర్వాత జీడిగుండ ఉంటుంది కదా, జీడి పౌడర్ అయినా లేకపోతే మీరు జీడి పప్పు అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం అనమాట. సో ఇంతే, మసాలా ఏం యూజ్ చేయము. ఇది వచ్చేసి మన టోటల్ మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ కలిపిన పౌడర్ ఇది. సో ఇది మనకు బయట షాపుల్లో అమ్ముతారు మిక్స్డ్. సో దాని ఇంటికి తీసుకొచ్చి పౌడర్ పట్టించేసుకోవడమే. ఇది ఏ కర్రీస్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనము ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో సో దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. బరకగా అయినా చేసుకోవచ్చు, బట్ మెత్తగా చేసుకుంటే మనకి ఇది వచ్చేసి రైస్ కన్నా రోటీస్తోని బిర్యానీ అండ్ కొబ్బరి అన్నము ఇలాంటి వాటితో చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనం ఇందులో ములంకాడలు వేస్తున్నాం కాబట్టి సో మనం ఎక్కువగా పొయ్యి మీద పెట్టి కుక్ చేయం కాబట్టి సో ఫస్ట్ ములంకాడల్ని అంటే డ్రమ్ స్టిక్స్ని ఒక 5 మినిట్స్ జస్ట్ అలా బాయిలింగ్ ఇచ్చేసి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొద్దిగా ఫస్ట్ కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 బిర్యానీ ఆకులు అండ్ మీకు కావాలనుకుంటే మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంక వేయలేదు, ఇంకా ఓవర్ మసాలా అయిపోతుంది, స్పైసీ అయిపోతుంది, పిల్లలు తినరని చెప్పేసి అని. అండ్ అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఇది లేకపోతే కర్రీ బాగోదు. అండ్ మనం ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇది ఏంటంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేసాము డ్రమ్ స్టిక్స్తోని. ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. అండ్ అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే నేను ఫస్ట్ చెప్పాను కదా గ్రేవీ కోసం, ఆ బ్యాటర్ అంతా మొత్తం ఇందులో వేసేసుకోండి. అండ్ నేను వచ్చేసి ఇది బిర్యానీలోకి కాబట్టి సో కొద్దిగా తిక్కీగా ఉంటే సరిపోతుంది, పలుచగా ఏం అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని మనం ఏమైతే డ్రమ్ స్టిక్స్ ఉడకబెట్టుకున్నామో అవి యాడ్ చేసుకోండి. డ్రమ్ స్టిక్స్ ఎందుకంటే నేను ఉడకబెట్టాను, ఎందుకంటే మనం ఎక్కువసేపు పన్నీర్ కర్రీ కదా ఎక్కువ ఉడికిచ్చాం కదా వేస్ట్ అని చెప్పేసి ముందుగా జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిలింగ్ ఇచ్చానమాట. అండ్ అవి కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చి ఇంకో 10 మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. మనకైనా పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ మసాలాలు ఆ ఉప్పు కారం అంతా పన్నీర్కి బాగా పట్టేలాగా కొద్దిగా క్యాష్యూస్ ఉంటే ఫ్రై చేసి కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. సో మా దగ్గర ఉన్నాయని వేసాను. సో ఇలాగా ఒక గ్లాస్ వాటర్ అయ్యింది, క్లిప్ మిస్ అయింది. సో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 10 to 8 మినిట్స్ చాలు, అంతకు మించి అవసరం లేదు. సో పన్నీర్ ఎక్కువ కుక్ అయితే పన్నీర్ అనేది రఫ్ అయిపోతుంది, సో తినేటప్పుడు రబ్బర్ ముక్కల్లా ఉంటుంది కాబట్టి పెద్ద టేస్ట్ ఉండదు. అండ్ ఫైనల్గా గార్నిష్కి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంతే, చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ లాస్ట్ నేను కొద్దిగా నెయ్యి వేసానమాట, ఫ్లేవర్ బాగుంటుందని. బటర్ ఉన్న వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మేము ప్లెయిన్ పలావ్ రైస్ అన్నమాట. సో వెజిటేబుల్ కాకుండా ప్లెయిన్ పలావ్ రైస్లా చేసుకొని అందులో కాంబినేషన్గా చేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.